హలో గైస్, ఈ వీడియోలో మనం ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రెజెంట్ కరెంట్ రన్నింగ్ ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక 5 ఐపీఓస్ ఈరోజు ఓపెన్ అయ్యాయి అనమాట. వీటిలో ఏది అప్లై చేయడం బెటర్, ఏది అవాయిడ్ చేయడం బెటర్, వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆ కంపెనీస్ ఏంటి, వాటి యొక్క ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి, వీటి యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ ఎంత, ఫైనాన్షియల్స్ బాగున్నాయా లేదా, సో అలాగే సబ్స్క్రిప్షన్ స్టేటస్, ఫస్ట్ డే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ ఐపీఓస్కి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఫుల్ వీడియో చూడండి, కొంత పెద్ద వీడియో బట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం. ఏ ఐపీఓస్ అప్లై చేసుకోవచ్చు, ఏ ఐపీఓస్ని అవాయిడ్ చేయొచ్చు కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఐపీఓ వచ్చేసరికి మనకి విశాల్ మెగామార్ట్ ఐపీఓ అనమాట. సో ఇది వచ్చేసరికి విశాల్ మెగామార్ట్ అనేది ఏంటిదంటే మనకి డీమార్ట్ స్టోర్స్, స్పెన్సర్స్ ఎలాగ ఉన్నాయో మెగామార్ట్ అనమాట. సో దీంట్లో అన్ని ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. అపెరల్స్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి, హోమ్ ఎసెన్షియల్స్ కానివ్వండి, అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కూడా, కిచెన్ అప్లయన్సెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, నాన్ ఫుడ్ ఐటమ్స్, స్టాపుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో ఈ మెగామార్ట్లో సో కంపెనీ మంచి కంపెనీయే. సో ఆల్మోస్ట్ 28 స్టేట్స్, 414 సిటీస్లో వీరి యొక్క స్టోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. 645 విశాల్ మెగామార్ట్ స్టోర్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ 30కి మనం చూస్తే కనుక 645 స్టోర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయన్నమాట. సో అలాగే యూనియన్ టెరిటరీస్, 2 యూనియన్ టెరిటరీస్లో కూడా ఉన్నాయి గైస్. సో కంపెనీ అయితే మంచి కంపెనీ. సో మనకి ఏవైతే మెగామార్ట్స్, అన్ని అప్లయన్సెస్ మనకి డీమార్ట్ ఎలాగో, సో ఇది కూడా మంచి మెగామార్ట్ అనమాట. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక December 11th ఈ రోజు మనకి ఈ ఐపీఓ అనేది ఓపెన్ అయింది. December 13th క్లోజ్ అవుతుంది. సో లాట్ సైజ్ వచ్చేసరికి 190 షేర్స్, మినిమం లాట్ సైజ్ 190 షేర్స్ మనం బై చేయాలి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 74 రూపీస్ నుంచి 78 ప్రైస్ మధ్యలో మనం బిడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బోత్ ఎన్ఎస్సి అలాగే బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఈ ఐపీఓ మనకి December 11th ఈ రోజు ఓపెన్ అవుతుంది. December 13th క్లోజ్ అవుతుంది. December 16th అలాట్మెంట్ అనేది వస్తుంది అనమాట. December 17th ఒకవేళ మీకు అలాట్ కాకపోతే రీఫండ్ అనేది వస్తుందన్నమాట మీ బ్యాంక్ అకౌంట్కి. ఒకవేళ అలాట్ అయితే మీకు December 17th మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. December 18th మనకి ఈ ఐపీఓ అనేది మార్కెట్లో లిస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వెడ్నెస్డే మనకి ఈ ఐపీఓ లిస్ట్ అవుతుంది గైస్. సో ఇది మనకి సో ఐపీఓ డీటెయిల్స్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక సో డీసెంట్ ఫైనాన్షియల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇట్స్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. రెవెన్యూస్ కూడా బాగానే ఉన్నాయి, అసెట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే కనుక సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళ యొక్క రెవెన్యూ అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ కూడా కొంత తగ్గిందనమాట. ఇది మనకి ఫైనాన్షియల్స్ అయితే డీసెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే కనుక ఫస్ట్ డే ఈరోజు మనకి December 11th ఓపెన్ అయింది కాబట్టి ఇంకా 2 days ఉంది, 12th and 13th. సో ఈ ఫస్ట్ డే మనకి వీళ్ళ యొక్క టోటల్ సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక 0.5 అంటే ఫుల్లీ సబ్స్క్రైబ్ కూడా అవ్వలేదన్నమాట, హాఫ్ సబ్స్క్రైబ్ అయింది. సో రీటైల్ 0.56 మెంబర్స్ అప్లై చేశారు. ఎన్ఐఎస్ కానివ్వండి, క్యూఐబి కానివ్వండి స్లైట్గా అప్లై చేశారన్నమాట. బట్ ఇంకా 2 days టైం ఉంది. ఇది మనకి ఓవరాల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అనమాట. సో ఫస్ట్ డేది. అలాగే ఈ ఐపీ యొక్క జిఎంపీ చూస్తే కనుక 15 రూపీస్ ప్రజెంట్ మనకి 11th December ఈవినింగ్ టైం కల్లా 15 జిఎంపీ ఉంది. అరౌండ్గా 19% జిఎంపీ ఉంది గైస్. సో ఒకవేళ లిస్టింగ్ గేమ్స్ అయితే కనుక ప్రజెంట్ ఉన్న జిఎంపీ ప్రకారం 19%, 18 నుంచి 19% లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా సరే మనం ఐపీఓ అప్లై చేసినప్పుడు జిఎంపీస్ ఎప్పుడు కూడా తగ్గకూడదు గైస్. మనం December 10th ఎస్టర్డే చూస్తే కనుక 25 జిఎంపీ ఉండేది కాస్త ఈరోజు మనకి 15కి పడిపోయింది. సో జిఎంపీ ఎప్పుడైనా తగ్గితే కనుక సో కొంత ఇన్వెస్టర్స్ మనం చూసుకోవాలి అప్లై చేసినప్పుడు. ఈ ఐపీఓ యొక్క జిఎంపీ అనేది కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. 19% జిఎంపీ అనేది ఉందన్నమాట. ఇది ఈ ఐపీఓ గురించి. అప్లై చేయాలా లేదా అనేది మనం అన్ని ఐపీఓస్ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇది మనకి విశాల్ ఐపీఓ మెగామార్ట్ ఐపీఓ గురించి అనమాట. నెక్స్ట్ ఐపీఓ వచ్చేసరికి టాస్ ద కాయిన్ ఐపీఓ అనమాట. సో ఈ టాస్ ద కాయిన్ ఐపీఓ వచ్చేసరికి మనకి ఇది కన్సల్టింగ్ కంపెనీ అనమాట. సో డిఫరెంట్ ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట క్లయింట్స్కి. B2B టెక్ కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో పెద్ద కంపెనీస్కి అలాగే స్మాల్ కంపెనీస్కి సో వీళ్ళు కంటెంట్ డెవలప్మెంట్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానివ్వండి, డిఫరెంట్ అన్నీ కూడా సో వీళ్ళు సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలాగే ఈ ఐపీ యొక్క డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి ఇది December 10th ఎస్టర్డే ఓపెన్ అయింది. సో రేపు మనకి లాస్ట్ డేట్ అనమాట. సో ఇది మనకి ఎస్ఎంఈ ఐపీఓ. సో లాట్ సైజ్ 600 షేర్. సో మనకి ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 172 నుంచి 182 రూపీస్ మధ్యలో ప్రైస్ బ్యాండ్ ఉంది. ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి December 10th ఓపెన్ అవుతుంది. December 12th అంటే రేపు మనకి క్లోజ్ అవుతుంది అనమాట. December 13th మనకి అలాట్ అవుతుంది. ఒకవేళ మీకు అలాట్మెంట్ రాకపోతే కనుక December 16th మండే రోజు మనకి ఏదైతే మనకి రీఫండ్ వచ్చేస్తుంది
వస్తుందన్నమాట. సో డిసెంబర్ 16th మనకి డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి అనమాట. డిసెంబర్ 17th ట్యూస్డే రోజు ఈ ఐపీఓ మనకి లిస్ట్ అనేది అవుతుంది గైస్. సో ఈ ఐపీఓ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక ఫైనాన్షియల్స్ అయితే కనుక బాగున్నాయి. రెవెన్యూ వచ్చేసరికి చాలా బాగుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా సో కన్సిస్టెంట్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది లాస్ట్ 2 quarters బట్టి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫైనాన్షియల్స్ అయితే కనుక డీసెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో అలాగే మనం లాస్ట్ 2 days బట్టి సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక సో ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అలాగే ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయిందనమాట. ఆల్మోస్ట్ 369 ఎవ్రీ 369 మెంబర్స్కి ఒక్కరికి మాత్రమే ఈ ఐపీఓ వస్తుందన్నమాట. సో హెవీ సబ్స్క్రైబ్. రీటైల్ అయితే కనుక ఆల్మోస్ట్ 628 times సబ్స్క్రైబ్ అయింది. ఎందుకంటే కొంత జిఎంపీ అనేది ఈ పర్టికులర్ ఐపీఓకి బాగుంది గైస్. ఆల్మోస్ట్ జిఎంపీ వచ్చేసరికి 164 ఉంది. సో ఆల్మోస్ట్ జిఎంపీ మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక సో 90% ఉందన్నమాట. సో కొంత రీసెంట్ టైమ్స్లో ఎస్ఎంఈ ఐపీఓస్ యొక్క జిఎంపీస్ చాలా బాగుండడం వల్ల అందరూ కూడా అప్లై చేస్తున్నారు. సో దీనికి వచ్చే ఛాన్సెస్ కొంత తక్కువ ఉన్నా బట్ జిఎంపీ బాగుండడం వల్ల చాలామంది అప్లై అనేది చేస్తున్నారు అనమాట. సో ఇది మనకి సో టాస్ ద కాయిన్ ఐపీఓ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ ఐపీఓ వచ్చేసరికి మనకి జంగ్లీ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ గైస్. సో ఇది వచ్చేసరికి మనకి వైల్డ్ లైఫ్ క్యాంప్స్ కానివ్వండి, హోటల్స్ మోటల్స్ కానివ్వండి, గెస్ట్ హౌసెస్ కానివ్వండి, హాలిడే హోమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే కొన్ని రెస్టారెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీ అయితే కనుక మంచి కంపెనీ. సో కొన్ని దగ్గర వీళ్ళు మెయిన్ హోటల్స్ కానివ్వండి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్స్లో కూడా వీళ్ళ హోటల్స్ అనేవి ఉన్నాయి. సో కంపెనీ అయితే కనుక డీసెంట్ కంపెనీ. సో అలాగే ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి డిసెంబర్ 10th ఓపెన్ అయింది. డిసెంబర్ 12th రేపటితో క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి 1600 షేర్స్ మనం పర్ లాట్ చొప్పున బై చేయాలి. సో ఆ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 68 నుంచి 72 ఉందన్నమాట. సో ఈ ఐపీఓ వచ్చేసరికి డిసెంబర్ 10th ఓపెన్ అయింది. డిసెంబర్ 12th అంటే రేపటితో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో డిసెంబర్ 13th మనకి అలాట్మెంట్ అవుతుంది. ఇనిషియేషన్ రీఫండ్ వచ్చేసరికి డిసెంబర్ 16th వస్తుంది. ఒకవేళ మీకు ఐపీఓ అలర్ట్ అయితే కనుక సో డీమ్యాట్ అకౌంట్లో డిసెంబర్ 16th షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. ట్యూస్డేనే ఇది కూడా మనకి సో లిస్ట్ అనేది అవుతుంది అనమాట మార్కెట్లో. సో ఈ ఐపీఓ యొక్క ఏదైతే ఈ జంగ్లీ క్యాంప్స్ ఇండియా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక కంపెనీ యొక్క రెవెన్యూస్ అయితే బాగున్నాయి. బట్ లాస్ట్ క్వార్టర్ కొంత సో ప్రీవియస్ క్వార్టర్ జూన్ క్వార్టర్ మనం కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ తగ్గాయి. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కొంత తగ్గింది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఈ కంపెనీ ఈ ఐపీఓ యొక్క సో సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే కనుక టోటల్ 138 times అనేది సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ వచ్చేసరికి 232 times సబ్స్క్రైబ్ అయింది. ఓవర్ సబ్స్క్రైబ్ అయినది అయిందనమాట. సో మనం చూస్తే కనుక ఈ ఐపీఓ యొక్క జిఎంపీ చూస్తే కనుక 65 ఉంది. ఇది ఆల్మోస్ట్ 90% జిఎంపీ ఉంది. బోత్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఐపీఓ కానివ్వండి, ఈ ఐపీఓ కానివ్వండి, రెండు కూడా టాస్ ద కాయిన్ ఐపీఓ కానివ్వండి, జంగ్లీ క్యాంప్స్ రెండు కూడా ఎస్ఎంఈ ఐపీఓస్. క్యాపిటల్ కొంత ఎక్కువ కావాలి బట్ జిఎంపీస్ అయితే కనుక చాలా బాగున్నాయి గైస్. సో చాలా మంది అడుగుతున్న ఐపీఓ అనమాట మోబిక్విక్ ఐపీఓ అనమాట. సో నెక్స్ట్ ఐపీఓ వచ్చేసరికి మనకి మోబిక్విక్ ఐపీఓ గైస్. సో ఇది మనకి ఏదైతే మనం పేటిఎం కానివ్వండి లేకపోతే ఇంకా అదర్ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఏవైతే యూస్ చేస్తున్నాం, మోబిక్విక్ అనేది సో ఆల్మోస్ట్ 2008 నుంచి కూడా ఉంది గైస్. ఒక ఫిన్టెక్ కంపెనీ అనమాట. సో ఏదైతే పే యూటిలిటీ బిల్స్ కానివ్వండి, మొబైల్ రీఛార్జెస్ అవన్నీ కూడా వీళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ మర్చెంట్స్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్, యూపీఐ ఐడీస్, బ్యాంక్ ఐడీస్ ట్రాన్స్ఫర్ వేరే బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఏవైతే మనకి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేలో సర్వీసెస్ ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు సో ఆల్మోస్ట్ 2008 దగ్గర నుంచి కూడా వీళ్ళు ఉన్నారనమాట. బట్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ వాటికి వెళ్దాం. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి డిసెంబర్ 11th ఈరోజు ఓపెన్ అయిందనమాట. సో డిసెంబర్ 13th క్లోజ్ అవుతుంది. సో డిసెంబర్ 16th మనకి అలాట్మెంట్ అవుతుంది. డిసెంబర్ 17th ఒకవేళ మీకు అలాట్ కాకపోతే రీఫండ్ అనేది బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అనమాట. డిసెంబర్ 17th ఒకవేళ మీకు అలాట్ అయితే కనుక షేర్స్ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తే డిసెంబర్ 18th మనకి లిస్టింగ్ అనమాట. సో ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి సో ఈ రోజు ఓపెన్ అయింది. డిసెంబర్ 13th క్లోజ్ అవుతుంది అనమాట. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 265 నుంచి 279 ఈ ప్రైస్ బ్యాండ్లో ఉంది. లాట్ సైజ్ వచ్చేసరికి 53. ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ. సో మనకు 15,000 అరౌండ్గా ఉంటే కనుక మనం ఒక లాట్ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఫైనాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మనకి ఆల్రెడీ తెలుసు పేటిఎం కానివ్వండి ఇవన్నీ కూడా కొంత ఫిన్టెక్ కంపెనీస్, కొంత లాస్ మేకింగ్ కంపెనీసే. కొన్ని క్వార్టర్స్లో వీళ్ళు ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నారు, కొన్ని క్వార్టర్స్లో వీళ్ళు లాస్ పోస్ట్ చేస్తున్నారు. సో రెవెన్యూస్ అయితే కనుక సో ఇవి కూడా కొంత అప్ అండ్ డౌన్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కూడా ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఈ పేటిఎం ఇవన్నీ కూడా కొంత లాస్ మేకింగ్ కంపెనీస్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళ యొక్క ప్రమోషన్స్కి అలాగే వాళ్ళ యొక్క వాటికే ఎక్కువ మనీ అనేది వీళ్ళు ఖర్చు చేస్తారు కాబట్టి ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కొంత తక్కువ ఉంటాయి గైస్.
కొన్ని క్వార్టర్స్ వీళ్ళు ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేయొచ్చు, కొన్ని క్వార్టర్స్ ప్రాఫిట్స్ అనేది తక్కువ ఉండొచ్చు అనమాట. సో రీటైల్ వచ్చేసరికి అరౌండ్గా 28 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది ఫస్ట్ డేనే. ఆల్మోస్ట్ టోటల్ సబ్స్క్రిప్షన్ మనం చూస్తే కనుక 7.78 ఉంది. ఎన్ఐఎస్ కూడా బాగానే, క్యూఐబి వాళ్ళు తక్కువ, ఎన్ఐఎస్ కొంత బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నమాట. ఓవరాల్గా ఇది మనకి సబ్స్క్రిప్షన్ స్టేటస్. అలాగే ఈ ఐపీఓ యొక్క మనకు జిఎంపి చూస్తే కనుక 135 ఉందన్నమాట. సో పర్సంటేజ్ వైజ్లో చూస్తే కనుక 48% లిస్టింగ్ గెయిన్స్ ప్రెజెంట్ ఉంది. ఫస్ట్ డే మనం చూస్తే కనుక 48% లిస్టింగ్ గెయిన్స్ ఉంది. సో ఇది మనకి మోబిక్విక్ ఐపీఓ గురించి అనమాట. అలాగే లాస్ట్ ఐపీఓ మనకి డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక సో సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ అనమాట. సో ఈ సాయి లైఫ్ సైన్సెస్ ఏంటి అంటే కనుక ఫార్మా కంపెనీస్కి స్మాల్ మాలిక్యూల్ న్యూ కెమికల్ ఎంటిటీస్ మ్యానుఫ్యాక్చర్ చేసి డెవలప్ చేసి ఇస్తుందన్నమాట. సో కంపెనీ అయితే కనుక చాలా మంచి కంపెనీ, బట్ జిఎంపీ వైజ్ కొంత లో ఉన్నా కానీ బట్ కంపెనీ అయితే కనుక చాలా మంచి కంపెనీ అనమాట. ఇది కూడా ఈరోజే ఓపెన్ అయింది, December 13th మనకు క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 522 రూపీస్ నుంచి 549 రూపీస్ పర్ షేర్ చొప్పున. సో లాట్ సైజ్ ఇది మెయిన్ బోర్డ్ అయిపోయాయి కాబట్టి 27 షేర్స్ లాట్ సైజ్ అనమాట. సో December 11th ఈరోజు ఓపెన్ అవుతుంది, మనకి 13th క్లోజ్ అవుతుంది అనమాట. December 16th మనకి సో అలాట్మెంట్ అవుతుంది. December 17th రీఫండ్ వచ్చేస్తే ఒకవేళ మీకు అలాట్ కాకపోతే డిమాట్ అకౌంట్లో December 17th మన షేర్స్ క్రెడిట్ అవుతాయి. సో December 18th మనకి వెడ్నెస్డే రోజు ఈ ఐపీఓ అనేది లిస్ట్ అవుతుంది గైస్ సో మార్కెట్లో. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే కనుక బాగానే ఉంది. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్లో కొంత ప్యాట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి తగ్గాయి, బట్ ఓవరాల్ కంపెనీ అయితే కనుక డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. సో అలాగే ఈ కంపెనీ యొక్క సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే కనుక ఫస్ట్ డే మనకి స్లైడ్గా తక్కువే సబ్స్క్రైబ్ అనేది 0.85 టైమ్స్ మనకి సబ్స్క్రైబ్ అయింది. ఎందుకంటే చాలా ఐపీఓస్ ఉండడం వల్ల సో ఈ ఐపీఓకి చాలామంది తక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బట్ ఈ ఐపీఓ మనకి చూస్తే కనుక జిఎంపీస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత తగ్గాయి గైస్. December 9th 42 ఉండేది, బట్ ఈ 10th 11th చూస్తే కనుక జిఎంపీ అనేది 30 మాత్రమే ఉంది. సో ఈ ఐపీఓ వచ్చేసరికి జిఎంపీ పర్సంటేజ్ బేస్ చూస్తే కేవలం 5% జిఎంపీ ఉంది. సో ఇదన్నమాట సో ఐపీఓస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఏవైతే 5 ఐపీఓస్ మనం డిస్కస్ చేసామో విశాల్ మెగామార్ట్ జిఎంపీ 19% ఉంది, కొంత తక్కువ ఉంది, బట్ కంపెనీ వైజ్ బాగానే ఉందన్నమాట. టాస్ ద కాయిన్ అలాగే జంగ్లీ క్యాంప్స్ ఈ రెండు కూడా ఎస్ఎంఈ ఐపీఓస్. సో ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్స్ బాగుంటే కనుక టాస్ ద కాయిన్, జంగ్లీ ఐపీఓస్ మీరు ఈ రెండిట్లో ఏదైనా అప్లై అయినా చేసుకోవచ్చు అనమాట. సో జంగ్లీ క్యాంప్స్ కొంత సబ్స్క్రిప్షన్ వైజ్ కొంత తక్కువ ఉంది కాబట్టి టాస్ ద కాయిన్ కంపేర్ చేస్తే కనుక జంగ్లీ క్యాంప్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 90% జిఎంపీ ఉంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే మోబిక్విక్ మీరు ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఒక 20,000 కానీ 30,000 కానీ 50,000 ఈ ప్రకారంగా ఉంటే కనుక మోబిక్విక్ కానివ్వండి లేదా విశాల్ మెగామార్ట్ ఈ 2 ఐపీఓస్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్స్ తక్కువ ఉండి మీరు 1 లాట్ అప్లై చేద్దాం అనుకుంటే సో మోబిక్విక్ ఫస్ట్ అప్లై చేయండి. ఒకవేళ ఇంకా క్యాపిటల్ ఉంటే కనుక విశాల్ మెగామార్ట్ అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్స్ బాగుంటే కనుక టాస్ ద కాయిన్, జంగ్లీ క్యాంప్ అలాగే మోబిక్విక్ ఈ 3 ఐపీఓస్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇదనమాట ఐపీఎస్ గురించి. ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను, ఆల్మోస్ట్ 2.5 hours నుంచి కూడా ఈ ఐపీఎస్ గురించి చేయడం జరిగిందనమాట. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఐపీఎస్ అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.